ఏది ఏమైనా పరిపాలనలో పట్టు రాలేదన్నా, లేకపోతే ఆ భాష చక్కగా లేదన్నా, లేకపోతే మంత్రులు చెప్తింటలేరన్నా, లేకపోతే సీఎం కుర్చీకి ఎసరు పెట్టిరన్నా, ఇట్లా రకరకాల విమర్శలు వచ్చినా, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కొన్ని వైఫల్యాలు ఉన్నా, ఏది ఏమైనా రేవంత్ రెడ్డి ఒక క్రెడిట్ అయితే కొట్టేసిన, ఒక చెరగాని ముద్ర అయితే తీసుకున్నాడు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంతో పాటు ఇక్కడ బీసీ రిజర్వేషన్ బిల్లు, ఇట్లా కీలకమైన అంశాల విషయంలో యాదాద్రికి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయడం, పాలక మండలి ఏర్పాటు చేయడం, ఇట్లా కొన్ని కీలకమైన నిర్ణయాల ద్వారా ఆయన ఒక ముద్రని తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ అంశాల్లో సీఎం రేవంత్ చెరగని ముద్ర, ఏకకాలంలో వారి కళలను నెరవేర్చడంలో ముందడుగు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ అంశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెరగని ముద్ర వేశారు. ఉభయ సభల్లో ఆ బిల్లుకు మంగళవారం ఆమోదం లభించడంతో అరుదైన ఘట్టంగా నిలిచిందని అభిప్రాయం కలుగుతోంది. మేమెంతో మాకంతా అంటూ రిజర్వేషన్లో వాటా కోసం వెనుకబడిన వర్గాల దశాబ్దాలుగా పోరాటాలు చేసినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. సో తెలంగాణలో 2023 డిసెంబర్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపు దిశగా చర్యలు తీసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కులగణన చేపడతామని ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా సీఎం ప్రణాళికలు రచించారు. కులగణన నిర్వహించడంతో పాటు డెడికేటెడ్ కమిషన్ నియామకంతో బీసీల రిజర్వేషన్ల పెంపునకు బాటలు వేశారు. ఈ నేపథ్యంలో బీసీలకు విద్యాసంస్థల్లో ప్రవేశాలు, నియామకాలు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42% పెంచుతూ ఉభయ సభలు తాజాగా ఆమోదం తెలపడం చారిత్రాత్మక ఘట్టంగా మారింది. ఇప్పటి వరకు తమిళనాడులో మినహా బీసీలు ఎక్కడా సరైన రీతిలో రిజర్వేషన్లు లేకపోవడం గమనార్హం. ఒక్క తమిళనాడులో తప్పితే ఇంకెక్కడ కూడా సరైన రీతిలో బీసీలకు రిజర్వేషన్లు అమలైతలేవు. ఇప్పుడు తెలంగాణలో బీసీల 42% రిజర్వేషన్ల కళ నెరవేరబోతోంది. ఎస్సీ వర్గీకరణ విషయంలోనూ దశాబ్దాలుగా ఉద్యమాలు జరిగాయి. ఈ కేసు రాజ్యాంగ ధర్మాసనం ఎదుటకు వచ్చినప్పుడు మంత్రి దామోదర రాజనరసింహంతో పాటు ఎస్సీ ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి న్యాయపరమైన చిక్కులు తొలగించడంలో సీఎం కీలకంగా వ్యవహరించారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఈ అంశంపై ఏకసభ్య కమిషన్ నియమిస్తూ ఆయన కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. సో తాజాగా ఈ బిల్లును సైతం ఉభయ సభలు ఆమోదించాయి. ఈ రెండు బిల్లులపై ఉభయ సభల్లో అధికార ప్రతిపక్ష సభ్యులు గంటల కొద్దీ చర్చించారు. అన్ని పక్షాలను ఏకం చేయడంతో పాటు ఈ బిల్లులు ఆమోదించడానికి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని సీఎం చెప్పడం ద్వారా ఈ ప్రక్రియ సజావుగా సాగింది. సో మొత్తం అన్ని పార్టీలను కూడా ఢిల్లీ తీసుకుపోతా అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్పిండు. అలా బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లును కేంద్రం తప్పనిసరిగా ఆమోదించేలా ఒత్తిడి చెందించడంలో ఆయన సఫలీకృతమయ్యారనే అభిప్రాయం నెలకొంది. ఏకకాలంలో బీసీ, ఎస్సీల దశాబ్దాల కళ నెరవేర్చే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కీలకంగా వ్యవహరించిండు. సీఎం రేవంత్ రెడ్డి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లుల విషయంలో చెరగని ముద్రను అయితే ఖచ్చితంగా వేసుకున్నాడని చెప్పాలి.